హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సమ్మర్ వెకేషన్ అయితే అయిపోయింది. అందరూ కూడా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. మళ్ళీ వాళ్ళ రొటీన్ లైఫ్లోకి అయితే మెల్లగా అడుగు పెడుతున్నాము. హాలిడేస్లో ఏమవుతుందంటే మనం ఇష్టం వచ్చిన టైంకి పడుకోవడం, ఇష్టం వచ్చిన టైంకి లేవడం, ఇష్టం వచ్చిన టైంకి తినడం, ఎవరికి కూడా ఫిజికల్ యాక్టివిటీ అంత సరిగా ఉండదు. లేదా ఏదైనా ఎక్సర్సైజెస్ చేద్దామంటే వెదర్ సపోర్ట్ చేయదు. అలా ఉండడం వల్ల మనం కూడా అంత యాక్టివిటీగా అయితే లేము ఫిజికల్గా. కాకపోతే అటు ఇటు వెళ్ళడము, మనకి ఇష్టమైన ఫుడ్స్ తినడము వెళ్ళిన చోటల్లా, దానివల్ల అయితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా 1-2 కేజీలు అయితే ఈజీగా పెరుగుతారండి సమ్మర్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను కూడా 1 కేజీ అయితే పెరిగాను. నా ప్రీవియస్ వీడియోస్కి ఇప్పటికీ మీకు తేడా కనిపిస్తుంది ఫేస్లో. 1 కేజీకే ఇంత తేడా వస్తే మనం ఇంకా బరువు పెరిగితే ఇంకెంత తేడా వస్తుంది. కాబట్టి ఈ బరువుని ఇంతటితోనే కంట్రోల్ చేసుకోవాలంటే మళ్ళీ మన రొటీన్ లైఫ్లోకి అయితే వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక నుంచి మన ఛానల్లో మంచి మంచి ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి మంచి వీడియోస్, అలాగే వార్మప్ వీడియోస్, అలాగే అన్ని ఫుల్ బాడీ వర్కౌట్, ఏం చేస్తే మనం బరువు తగ్గుతాము, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. కాబట్టి ఛానల్ని ప్రతి ఒక్కరూ అయితే ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. 1 by 1 వస్తూ ఉంటాయి. కాబట్టి చక్కగా మీరు కూడా ఫాలో అయ్యారంటే అనుకున్న వెయిట్కి అయితే మీరు కూడా రీచ్ అవుతారు. ఓకేనా? బరువు తగ్గాలనుకునే వాళ్ళ మధ్యలో ఇన్ని ప్రశ్నలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. బరువు తగ్గాలంటే ఫిజికల్ యాక్టివిటీ అవసరమా? రోజు ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి? అసలు ఫిట్నెస్ అంటే ఏంటి? ఇంటి పని ఎక్సర్సైజ్ కాదా? మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు వర్కౌట్స్ చేయాలి? కాబట్టి ఈ వీడియోలో అన్ని డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడగలిగినట్లయితే ఓపికతో మీ డౌట్స్ అన్నీ తీరిపోతాయి. మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే చాలా మంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, నేను రోజంతా ఇంట్లో పని చేస్తూనే ఉంటాను కదా, అయినా ఎందుకు బరువు తగ్గట్లేదు అని. కొంతమంది అనుకుంటారు ఇంట్లో పని చేయడం కూడా వర్కౌట్ కిందకే వస్తుంది కదా, మళ్ళీ సపరేట్ గా వాకింగ్ అవసరమా అని అనుకుంటూ ఉంటారు. ఈ సందేహం అయితే చాలా మందికి ఉంటుంది. కాబట్టి అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, బరువు తగ్గాలంటే ఫిజికల్ యాక్టివిటీ అవసరమా అంటే అవును, అవసరమే. బరువు తగ్గడంలో ఫుడ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ కేవలం డైట్ ఒక్కటి చేస్తే మాత్రమే మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వము. మన శరీరం రోజు తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు చేసే క్యాలరీస్ ఎక్కువగా ఉన్నప్పుడే బరువు తగ్గే ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది. అందుకే ఫిజికల్ యాక్టివిటీ అనేది తప్పకుండా అవసరం. ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలా మంది జిమ్కి వెళ్ళడం అనుకుంటారు. కాదు, వీటిని కూడా ఫిజికల్ యాక్టివిటీ అని అంటారు. అవేంటో తెలుసా? నడవడం, మెట్లు ఎక్కడం, ఇంటి పని చేయడం, గార్డెనింగ్, డాన్స్, యోగా, ఇవన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీ కిందకే వస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి? మనిషి ఒక చోట కూర్చోకుండా మన శరీరాన్ని అటు ఇటు కదిలించుకుంటూ ఉండడం, దానినే ఫిజికల్ యాక్టివిటీ అంటారు. మనిషి తిని ఒకే చోట కూర్చుంటే బరువు పెరగరా చెప్పండి? ఖచ్చితంగా పెరుగుతారు కదా. కానీ సమస్య ఏంటంటే ఇన్ని చేసిన బరువు ఎందుకు తగ్గవంటే మనం సరిపడినంత మూమెంట్స్ మన బాడీకి ఇవ్వకపోవడమే. అందుకనే కొంతమంది రోజంతా పనిచేసినా కానీ బరువు అయితే తగ్గరు, వాళ్ళు అలాగే బరువు ఉంటారు. సెకండ్ది, ఎక్సర్సైజ్ రోజు ఎందుకు చేయాలి మరి? ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ కేవలం మన బరువు తగ్గడానికి కాదండి, మన ఆరోగ్యానికి కంపల్సరిగా అవసరం. రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, రక్త ప్రసరణ బాగుంటుంది, షుగర్ కంట్రోల్గా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది, మంచి నిద్ర వస్తుంది, శరీరానికి శక్తి పెరుగుతుంది, మూడ్ బాగుంటుంది. చాలా మంది ఎక్సర్సైజ్ చేయడం అంటే అదో పెద్ద శిక్షలాగా భావిస్తారు. అది శిక్ష కాదు, మన శరీరానికి మనం ఇచ్చే బహుమతి. అది రోజు కనీసం 20 నుంచి 30 నిమిషాలు మీ శరీరానికి మీరు టైం ఇవ్వండి. మీకు 24 గంటల్లో కనీసం ఒక 10 గంటలు నిద్రపోతారా? లేదు, 8 గంటలు నిద్రపోతారు. మిగతా గంటలన్నీ పని చేస్తుంటారు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మీకోసం మీరు ఒక 20 నుంచి 30 నిమిషాల సమయాన్ని కేటాయించుకోలేరా చెప్పండి? కాబట్టి ఖచ్చితంగా కేటాయించుకోండి. అయితే అసలు ఫిట్నెస్ అంటే ఏంటో తెలుసా? చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఫిట్నెస్ అంటే సన్నగా ఉండడం, ఫ్యాషన్గా అందంగా ఉండడం అని. అది అస్సలు కాదు. శరీరం బలంగా ఉండడాన్నే ఫిట్నెస్ అంటారు. రోజువారీ పనులు అలసట లేకుండా చేయగలగడం, మెట్లు ఎక్కినప్పుడు కొంతమందికి బ్రీతింగ్ ఆయాసం లాగా వస్తుంది కదా, అలా రాకుండా ఉండడం, శక్తిగా ఆరోగ్యంగా ఉండడం, ఇదే అసలైన ఫిట్నెస్. సన్నగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫిట్గా ఉండరు, అలాగే లావుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు అన్ఫిట్ కాదు. ఫిట్నెస్ అనేది కేవలం బరువు మాత్రమే కాదు, అది ఆరోగ్యకరమైన జీవన శైలి. అయితే ఇంట్లో చేసే పని ఎక్సర్సైజ్ అవుతుందా కదా తెలుసుకోండి. ఖచ్చితంగా అవుతుంది.
ఇంటి పనుల వల్ల కూడా మన శరీరం కదులుతుంది. కానీ ఎప్పుడు ఇదివరకు వెనకటి కాలంలో చక్కగా బట్టలు ఉతికే వాళ్ళం, గిన్నెలు తోమే వాళ్ళం, వాకిలి ఒంగోని ఊడ్చే వాళ్ళం, పప్పులు ఇసురుకునే వాళ్ళం, అలాగే దోసపప్పు ఇడ్లీ పప్పు రుబ్బుకునే వాళ్ళం. వాటన్నిటి వల్ల ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు ఏముందండి, నిల్చొని ఇలా ఊడ్చేసి మాప్ స్టిక్ తో మాప్ పెట్టేసి గిన్నెలు ఇలా నిల్చొని క్లీన్ చేసేస్తే అయిపోతుంది పని. అది అంత ఫిజికల్ యాక్టివిటీ అయితే కాదు. అంటే మన శరీరానికి సరిపడా మూమెంట్స్ అయితే అవి కావు. వంట చేయటము, ఇల్లు ఉడవడము, బట్టలు ఉతకడము, అలాగే మాప్ పెట్టడం, వీటి వల్ల కూడా మనకి క్యాలరీలు ఖర్చు అవుతాయి. కాబట్టి ఇది కూడా కొంత ఫిజికల్ యాక్టివిటీ కిందకి వస్తుంది కానీ పూర్తిగా రాదు. అయితే ఇంటి పనులు చేసుకుంటున్నాం కదా, ప్రత్యేకంగా మళ్ళీ ఇంటి పనులు చేసుకుంటూనే ఉన్నాం కదా, మేము మళ్ళీ ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ అవసరమా అని అనుకునే వాళ్ళ కోసం ఈ సమాధానం. ఇంటి పనుల వల్ల మన శరీరం కదులుతుంది, కానీ మన బాడీలో ఉన్న ప్రతి కండరం పైన ఎఫెక్ట్ అయితే పడదు. అంటే మనకి రోజు ఇంట్లో పని ఒకేలాగా ఉండదు. ఒకరోజు తక్కువ పని ఉంటుంది, ఒకరోజు ఎక్కువ పని ఉంటుంది. అంటే ఈ రోజు శరీరం ఒకలా కదులుతుంది, రేపు శరీరం ఇంకోలా కదులుతుంది. అదే మనం ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏదైనా వాకింగ్ కానీ, లేకపోతే యోగా కానీ, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ, ఇవి రోజు ఒకేలాగా ఒకే క్రమంలో చేయడం వల్ల మన బాడీకి మూమెంట్స్ అనేవి ఒకేలాగా ఉంటాయి ప్రతిరోజు. అది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది క్యాలరీలు ఖర్చు చేయడానికి. మనం ఇంట్లో పని ఏంటంటే ఒకరోజు ఎక్కువ ఉండి ఒకరోజు తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ప్రతిరోజు మన శరీరానికి కావాల్సిన మూమెంట్స్ అయితే ఇవ్వలేదు. అయితే వాకింగ్, యోగా వీటితో ఏమవుతుందంటే మనకి కండరాలు బలంగా తయారవుతాయి, మన బాడీలో స్టామినా పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది, బరువు తగ్గడం ఈజీ అవుతుంది, భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా. కాబట్టి ఇంటి పని చేసినా కూడా ఎంతో కొంత సమయం అంటే ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు ఎక్సర్సైజెస్ కూడా ఖచ్చితంగా చేయాలి. అయితే ఫ్రెండ్స్, బరువు తగ్గాలంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా అవసరం. ఇంటి పనులు కూడా ఫిజికల్ యాక్టివిటీ, కానీ మంచి ఫిట్నెస్, మంచి ఆరోగ్యం, బలమైన శరీరం కోసం ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది. రోజుకు కేవలం 20 నుంచి 30 నిమిషాలు మీ ఆరోగ్యం కోసం మీ సమయాన్ని కేటాయించుకోండి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను ముందుంటాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, టేక్ కేర్, బాయ్ బాయ్.